స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలో వీధి కుక్కలు కట్టడికి తగిన చర్యలు తీసుకుంటాం. నగర మేయర్ అముదా, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి వెల్లడి. మహిళా అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం హర్షణీయం. ఆర్టీసీ వైస్ చైర్మన్, వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. కాపు సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి విస్మరిస్తే తదుపరి కార్యాచరణ చేపట్టేందుకు కాపులందరూ సంసిద్ధంగా ఉన్నాం. మీడియా సమావేశంలో కాపు సామాజిక వర్గం నేతల స్పష్టం. వార్తల్లోని వివరాలు. నగరంలో వీధి కుక్కల కట్టడికి తగిన చర్యలు తీసుకుంటామని నగర మేయర్ అముదా, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డిలు చెప్పారు. నగరంలో ఆదివారం పిచ్చి కుక్క దాడిలో 40 మంది గాయపడిన ఘటన బాధాకరమన్నారు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం మేయర్ ఛాంబర్లో ఎంహెచ్ఓ లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లతో సమావేశమై చర్చించారు. వీధి కుక్కల నియంత్రణకు తగిన ప్రణాళిక సిద్ధం చేసి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అన్ని వార్డులలో వీధి కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు వేయడం జరుగుతోందని, కుక్కల జనాభా పెరగకుండా కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించడం జరుగుతుందన్నారు. కుక్కలను నియంత్రించడంలో కొన్ని చట్టపరమైన ఇబ్బందులు వస్తున్నాయని, వాటిని అధిగమించి తగిన చర్యలు తీసుకునేలా అధికారులకు సూచనలు ఇచ్చామన్నారు. ఆదివారం నాటి ఘటనలలోనూ నగరపాలక కమిషనర్, ఇతర అధికారులు వేగంగా స్పందించి చర్యలు తీసుకోవడం జరిగిందని, బాధితులను పరామర్శించినట్లు చెప్పారు. మున్ముందు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు వివరించారు. అదే కాకుండా నిన్న జరిగిన సంఘటన గురించి చాలా బాధాకరంగా ఉంది. 60 మందిని వీధి కుక్క పిల్లలను, పెద్దలను అందరినూ కొరికినందుకు దీనిపైన చర్యలు తీసుకుంటాము. కుక్కలకి ఏం చేయాలి అని ఇక్కడ మేమందరూ కలిసి మాట్లాడుకొని ఉంటాము. ప్రజలకు మంచి చేయాలని మాకు కూడా ఆలోచన ఉంది. కుక్క కొరికిన వల్ల చాలా మాకు బాధ ఉంది. ఇదే కాదు, దీనికి ముందు కూడా కుక్క కొరికి ఒక బిడ్డ ప్రాణం కూడా పోయింది. ఇది పెద్ద అధికారులు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. తోటపాలెం 40 డివిజన్ మెట్టూరు పరిసర ప్రాంతంలో సుమారుగా ఒక 60 మంది దాకా కాటుకు బలై వాళ్ళందరూ కూడా హాస్పిటలైజ్ అయ్యి తర్వాత వాళ్ళు కూడా ఇంజక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ విషయంగా మా అధికారులు కూడా, మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా నిన్న హాస్పిటల్ విజిట్ చేసి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఈ విషయం చాలా బాధ కలిగించింది అందరినీ కూడా. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రతి వీధిలోనూ వీధి కుక్కలు ఎక్కువైపోయినాయి. మున్సిపల్ చట్టం ప్రకారమే చాలాసార్లు అవగాహన కల్పిస్తున్నాం జనాలకి. కుక్కను కానీ పెంచినట్టయితే మీరు లైసెన్స్ తీసుకోవాలి. ఆ కుక్క మెడలో కూడా ఒక లైసెన్స్ బిల్లు వేసినట్టయితే ఆ కుక్క పట్టడం ఉండదు. ఇదివరకే మున్సిపల్ కార్పొరేషన్ కుక్కలంతా పట్టి కుక్కల నిర్మూలన కోసం ఏదో ఒక యాక్షన్ తీసుకున్నప్పుడంతా ఈ బ్లూ క్రాస్ సొసైటీ ద్వారా లీగల్గా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది అధికారుల్లో కూడా. అందువల్ల వాళ్ళలో కొంచెం భయభ్రాంతులు అయ్యి ఇప్పుడు దాన్ని కూడా ఎట్లా పట్టడం, ఎట్లా చేయడం అని చెప్పి ఆలోచించడం జరిగింది. తద్వారా మేము కూడా ప్రజలను కోరుకోవడం ఏమంటే, మీరు కానీ ప్రేమతో కుక్కలను పెంచుకున్నట్టు తప్పులేదు, మీరు పెంచుకోండి, కానీ దాన్ని కంట్రోల్ చేసి పెట్టాలో ఆ విధంగా చేయండి. కొంతమంది ఈ కుక్కల్ని కొన్ని జాతి కుక్కల కోసం అనేసి కుక్కలను పెంచడము, బిడ్డలు చిన్న కుక్క పిల్లలు పుట్టించడం, తద్వారా వ్యాపారాలు చేయడం కూడా టౌన్లో చాలా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఉంది. రెండోది కూడా మేము జనాలను కోరుకోవడం అంటే, వీధి కుక్కలు ఎక్కువైనాయి. ఆ వీధి కుక్కల నిర్మూలనకు ఏం చేయాలా అనే విషయంగా మేము ఆలోచిస్తున్నాము. హెల్త్ డిపార్ట్మెంటు, తర్వాత మున్సిపల్ అధికారులు అందరూ కూడా కలిసి ఏం చేయాలని చేస్తున్నాము. ఒక్కొక్కసారి ఈ కుక్కలు కొరకడం వల్ల ఎక్కువ మంది కానీ హాస్పిటల్కి పోతే అక్కడ ఇంజక్షన్స్ కూడా లేని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మేము డిఎంఎన్హెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేసుకుని ఇటువంటి ప్రాబ్లం ఉండేటప్పుడు ఎక్కువగా మెడిసిన్స్ కూడా హాస్పిటల్ అవైలబిలిటీ ఉండేలాగా చూస్తాము. రెండోది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, జనాలు ఏమంటే ప్రజలందరూ కూడా ఎక్కడైనా ఏ డివిజన్లో కానీ సచివాలయం ప్రతి డివిజన్లో ఉంది, ఎవరైనా కానీ కుక్క కాటుకు బలైన వెంటనే కానీ లేదు, ముందుగానే ఈ కుక్కల బెడద ఎక్కువ ఎక్కడెక్కడ ఉందో ఇవన్నీ కూడా మేము హెల్త్ ఆఫీసర్ గారికి చెప్పి ప్రతి సచివాలయంలో ఉండే శానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారా, శానిటరీ సెక్రటరీ ద్వారా మేము పాయింట్అవుట్ చేసి
త్వరలో వీటిపైన యాక్షన్ తీసుకుంటాము. దయచేసి ప్రజలందరూ కూడా వీటి గురించి భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేకుండా మేము మీకు అండగా ఉంటాము. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి ఎక్కడైనా ఇబ్బంది ఉన్నప్పుడు వెంటనే మున్సిపల్ అధికారులకు తెలియపరచండి, సచివాలయానికి తెలియపరచండి, మేము వెంటనే స్పందిస్తాము. కాబట్టి మీరందరూ కూడా ఇక మీద ఇలాంటి విషయాల్లో ఇలాంటివి జరగకుండా మేము ముందు జాగ్రత్త వహిస్తామని మనసారి మీ అందరూ ప్రజలందరూ కూడా క్షమించాలి మమ్మల్ని. ఇలాంటి పిచ్చి కుక్క కొరకడం వల్ల 60 మందికి కుక్కగారు బలయ్యేదాని వల్ల మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ఆరోగ్యం పాడవుతుంది జనాలు కూడా. కాబట్టి మీరందరూ కూడా ఏమైనా ఇలాంటి విషయాలు బాధ లేకుండా మున్సిపల్ అధికారులతో కలిసి మేము ఉంటామని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఘటన చాలా దురదృష్టకరము, కానీ ఏం చేయలేని పరిస్థితి. కుక్కల పైన ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా అన్ని లీగల్ ప్రాబ్లం వస్తుంది. ఆ లీగల్ ప్రాబ్లం లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ కుక్కల్ని నిర్మూలించడమో లేదంటే వాటిని కట్టడి చేయడం ఎలాగనే విషయముగా మన మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మన ఎంఎస్ఓ గారు అందరూ పిలిచి మాట్లాడుతున్నాము. వీళ్ళని తొందరగా కుక్కలను కట్టడి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా కలిగించడానికి ట్రై చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నిన్న చిత్తూరు నగరంలో జరిగినటువంటి ఒక పిచ్చి కుక్క కాటు వల్ల చాలామంది కూడా హాస్పిటల్ పాలయ్యారు. దానికి సంబంధించి మనం వ్యాక్సిన్ కూడా ఇమీడియట్గా మనం అరేంజ్ చేసి వాళ్ళకందరికీ వ్యాక్సినేషన్ అందించడం జరిగింది కమిషనర్ గారి ఆదేశాల ద్వారా. అదేవిధంగా దానికి సంబంధించి డాగును కూడా కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏ విధంగా అయితే టీమ్స్ ఫామ్ చేసుకొని వాటిని ఇమీడియట్గా మనం సాయంత్రం లోపల కూడా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మన గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు ఇస్తున్న సూచనల ప్రకారం ఇక రాబోయే రోజుల్లో కూడా వాటికి సంబంధించి ఏ విధంగా యాక్షన్ ప్లాన్ ప్రకారం ఉన్నటువంటి ఈ లీగల్ లిమిటేషన్స్ కూడా అధిగమించి ఈ నగరంలో ఈ పిచ్చి కుక్కలను ఏదైతే ఉన్నాయో, నార్మల్ స్ట్రే డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కంట్రోల్ కోసం కూడా తగు చర్యలు అనేది ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్రెడీ మనం దాని మీద సంబంధించి వ్యాక్సినేషన్ కానీ స్టెరిలైజేషన్ ప్రాసెస్ కూడా మనము తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా వాటి కంట్రోల్ కోసం అని చెప్పేసి నగరపాలక సంస్థ తరఫున దానికి ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటాము. నగర ప్రజలందరూ కూడా ఈ కుక్కల విషయంలో చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్లల్లో ఒకవేళ ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇమీడియట్గా కన్సర్న్డ్ శానిటేషన్ సెక్రటరీ, సచివాలయాలకు కూడా ఇమీడియట్గా రిపోర్ట్ చేస్తే దాని మీద మేము కూడా వెంటనే రెస్పాండ్ అవడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మహిళలంటే నమ్మకానికి మారు పేరు అని చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి తెలిపారు. సోమవారం చిత్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో 4వ విడత ఆసరా చెక్కును ఆయన మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక చిత్తూరు రూరల్ మండలానికి 20 కోట్ల రూపాయలు ఆసరా చెక్కును అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. మహిళలు ఓట్ల అమ్మకానికి అమ్ముడు పోరని, నమ్మకానికి మారు పేరన్నారు. అందుకే సీఎం జగన్ ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళా పక్షపాతిగా మహిళల పేరుతోనే అందజేస్తున్నారన్నారు. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమ పథకాలు మాత్రం నిలపలేదని, ప్రతి అక్క చెల్లెమ్మలకు వారి ఖాతాలో నగదు జమ చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ గెలిపించుకోవడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. అనంతరం 574 మహిళా సంఘాలకు 5,04,47,520 మెగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి, చెర్లోపల్లి సర్పంచ్ ప్రతిమ, మండల కన్వీనర్ త్యాగరాజులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సంపత్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. 20,46,00,000 రూపాయలు మీ ఖాతాలో జరిగింది. మీరు చూస్తే ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ద్వారా ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేదు. ప్రభుత్వం కష్టంతో నడిచింది. కష్టంతో నడిచిన కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకొని మా మహిళా తల్లులకు నేను ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఏ రోజు కూడా ఒక్క పథకాన్ని కూడా ఆపిన దాఖలాలు లేవు. మీకు కోవిడ్ లో కూడా ఎక్కడ ఆపకుండా తన ఎన్ని కష్టాలైనా బాధలైనా తను భరించి మీకు ఏ పథకాన్ని కూడా ఆపకుండా మీకు చేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ పథకం పెట్టినా అది మహిళలకు లబ్ధి చేకూర్చే పథకం తప్పే వేరే కాదు. ఎందుకంటే మహిళ ఏదైనా పొదుపులో కానీ, ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కానీ, వ్యాపారంలో కానీ, అభిమానంలో కానీ
ప్రతి విషయంలో కూడా పురుషుల కంటే ముందడుగులో ఉంటారు కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా మహిళ పేరు మీదనే తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు చూస్తే 0 వడ్డీ పథకం కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, లోన్స్ కావచ్చు, ఏ పథకం తీసుకున్నా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు పెన్షన్లు కావచ్చు, ప్రతి పథకం కూడా మహిళలకు సంబంధించే ప్రవేశపెట్టిన ఘనత ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే సాధ్యమైందని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మహిళలు నమ్మకానికి మారుపేరు, అవునా కాదా? సౌండే లేదే. ఎందుకంటే మీరు అమ్మకానికి పోరు కాబట్టి, ఎలక్షన్కు ఓట్లకు మీరు అమ్మకానికి పోరు కాబట్టి మీరంటే నమ్మకం. నమ్మకమా లేదా? అమ్మకం కాదు కదా. కాబట్టి మొట్టమొదటి నుంచి మహిళలే నాకు ప్రధాన ఆయుధం, నా గురి మహిళల మీదనే అని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా మహిళలనే నమ్ముకొని మహిళలకే సేవ చేసి వాళ్ళ ద్వారా ఆ కుటుంబం లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఇంటి పథకాలు కూడా మహిళల ద్వారా తీసుకొచ్చారు. అదే విధంగా మహిళలది ఆ ఇంట్లో మెయింటెనెన్స్ ఉంటే ఆ కుటుంబంలో పిల్లలు కూడా చక్కగా చదువుతారని అమ్మఒడి దగ్గర నుంచి అన్ని కూడా మీ ద్వారానే. కాపు సామాజిక వర్గాన్ని విస్మరిస్తే తదుపరి కార్యాచరణ తప్పదని వైసీపీ సామాజిక వర్గ నేతలు స్పష్టం చేశారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2019లో సీఎం జగన్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి 151 సీట్లను అప్పగిస్తే 2024లో కాపు సామాజిక వర్గాన్ని విస్మరించడం, నియోజకవర్గాలలో 20 లక్షల మంది కాపు సామాజిక వర్గం ఉన్నారన్నారు. కానీ 47 చోట్ల ఒకే సామాజిక వర్గానికి సీటు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చిత్తూరులో 2019లో 44,000 మెజార్టీతో గెలుపొందిన కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను విస్మరించడం తగదన్నారు. ప్రస్తుతం చిత్తూరులో మరో సామాజిక వర్గానికి ఎమ్మెల్యే సీటును కేటాయించి కాపు సామాజిక వర్గానికి రాజ్యసభలో స్థానం కల్పిస్తామని మాట ఇచ్చి మడమ తిప్పడం పద్ధతి కాదన్నారు. కాపు సామాజిక వర్గాన్ని విస్మరిస్తే మరో కార్యాచరణకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో 1వ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్, కో ఆప్షన్ సభ్యులు కోలా కిరణ్, 31వ డివిజన్ కార్పొరేటర్ పూర్ణ, వైసీపీ నాయకులు రఘు, రవి తదితరులు పాల్గొన్నారు. తక్కువతో ఓడిపోవడం జరిగింది మా సామాజిక వర్గంలో. ఈరోజు చిత్తూరులో 44,000 మెజార్టీ గెలిచాడు. సరే, చిత్తూరులో ఇంకొక సామాజిక వర్గానికి ఇస్తూ అతనికి మన రాజ్యసభ ఇస్తామని కూడా ఆశ చూపించి పెండ్లికి పిచ్చి చెప్తూ కొట్టాడు చేసేసారు. ఇది మీకు తగునా? ఎందుకంటే చిత్తూరు ప్రజలు ఎంతో ఆశతో ఒక పార్టీకి 2019లో మేము పట్టం కట్టాము. పట్టం కట్టిన దానివల్ల 151 వచ్చింది. మీరు ఇదే పని చేసినారంటే నెక్స్ట్ దాని తదుపరి మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తాను, నా విజన్ అంతే. ఎందుకంటే సామాజిక వర్గం న్యాయంగా పోతేనే, చేసుకుంటూ పోతేనే, ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం చేస్తేనే మంచిది. మీరు చేసింది చెప్పాను. మీరు ఇప్పుడు మీరు చేసుండేది సాయిరెడ్డి, అతను మన మేడ రఘునాథ్ రెడ్డి, అదేవిధంగా బాబురావుకి ఇచ్చారు. మా పేరు ఎందుకు చెప్పాలా? మమ్మల్ని ఎందుకు మా పేరు ప్రకటించాలా? లేదా ఆల్టర్నేటివ్ ఎవరన్నా ఇంకొక సామాజిక ఇంకొక కాపుకు అవకాశం ఇవ్వండి. మీరు మా ఓట్లు మీ సీట్లా, మా ఓట్లతో మీరు సీట్లు ఎక్కాలనా? మేము సామాజిక వర్గం ఎదిగేదానికి అవకాశం లేదా? దయచేసి ఈరోజు అందరి ముందర కూడా ఎందుకు చెప్తున్నానంటే, మాకు వచ్చి 20 సుమారుగా 15% పైన ఉండం మా కాపు కొలుస్తాం రాష్ట్రంలో. మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తేనే మేము అందరూ కూడా మీకు సహకరిస్తాం. లేని పక్షంలో తదుపరి కార్యక్రమం ఏం చేయాలా దానిపైన మా కుల పెద్దలంతా చేరి ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. ఫస్ట్ ఒకటే చెప్తున్నాను, ఈరోజు పార్టీ ఉందంటే అంత ఇంత పిల్లరుగా మా సామాజిక వర్గం ఉంది. దయచేసి ఇవన్నీ కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు తక్షణమే దీనిపైన నిర్ణయం తీసుకుంటే మాకు న్యాయం చేయాలనేసి
తప్పకుండా మీరు చేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న బలిజ నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మన కాన్స్టిట్యున్సీ చిత్తూరు కాన్స్టిట్యున్సీ 1951 సంవత్సరంలో ఏర్పడి ఇప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చూస్తే కనుక 40,000 పైసలకు మెజారిటీతో రికార్డు సాధించిన ఘనత మన జంగాలపల్లి శ్రీనివాస్ దొరుకుతుంది. అది మా బలిజ సామాజిక వర్గం చెందిన వ్యక్తిని చెప్పుకోవడం గర్వంగా ఉంది. అలాంటి తరుణంలో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోగా రాజ్యసభ ఇస్తామని ప్రకటించి అన్ని ప్రచార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, వార్తాపత్రికలు వచ్చిన తర్వాత ఊరించి ఊసరమనం ఇచ్చిన విధంగా అన్న చందంగా ఈరోజు చేయడం జరిగింది. ప్రకటించకుండా ఉంటే బాగుండేది. రాజ్యసభ అని చెప్పిన తర్వాత అది చాలా అవమానకరం. దయచేసి ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఈరోజు చూస్తే కనుక ఏ పార్టీనైనా శాసించే స్థాయిలో మా బలిజ వర్గం ఏదైతే ఉందో కమ్యూనిటీ, ఒంటరి, కాపు, తెలగ వీళ్ళంతా కూడా 4 కోట్ల జనాభా ఉన్న ఇది రాష్ట్రంలో దాదాపు 1 కోటికి పైగా మా బలిజ సామాజికం ఉందన్నమాట. సో ఎవరిని గద్దె దించాలన్నా ఎక్కించాలన్నా మేము ఎటువైపు మొగ్గు చూపితే అలా ఉంటుంది. దయచేసి ముఖ్యమంత్రి గారికి కావచ్చు, అదేవిధంగా మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇంకొకసారి పునఃపరిశీలించి ఒకసారి పునరాలోచించి మా జేఎంసీ గారికి, మా బలిజ కులానికి చెందిన జేఎంసీ గారికి రాజ్యసభ కేటాయిస్తారని ఆశిస్తున్నాను. అంటే 3,000 ఓట్లతో మేము ఉండింటే ఆ రోజు మేము ఎమ్మెల్యే వాళ్ళం. సరే, ఆ రోజు పార్టీని వదలకూడదు, టీడీపీ రూలింగ్ వచ్చింది, మేము ఎక్కడ పోకూడదు అనేసి డిసైడ్ అయ్యాం. ఉంటే ఒకే పార్టీలో ఉండాలని. మా ఎమ్మెల్యే మాకు చెప్పడం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నమ్మి మనకి సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ పోకూడదు. ఎవరిన్ని మమ్మల్ని ఎంతోమంది మా కులస్తులే ఏం మీకు సిగ్గు లేదా, మీరు ఎందుకు ఆ పార్టీలో ఉన్నారని అన్నా కానీ ఒకటి మేము నిర్ణయం తీసుకున్నాం. జగన్మోహన్ సంక్షేమ పథకాలు మరియు ఆయన కాపు నేస్తం అనేది పెట్టారు. నాకు చాలా బాగా నచ్చింది అది. సరే, మన కాపులకు న్యాయం చేస్తారు, ఆయన సంక్షేమం బాగా నచ్చింది అని 2019లో జగన్మోహన్ రెడ్డి గాలిలో మరి మన జంగాలపల్లి శ్రీనివాస ఉన్న సింపతితో 40,000 ఓట్ల మెజారిటీ రావడం అనేది ఇందాక మా సోదరులు చెప్పినటువంటి అంత అత్యధిక మెజారిటీలో రావడము చిత్తూరు హిస్టరీలోనే చెప్పుకోవాల్సిన విషయం. అదేవిధంగా 2014 నుంచి 2024 వరకు ఎక్కడ బై ఎలక్షన్ జరిగితే, తిరుపతి బై ఎలక్షన్ అయితే ఏమి, బద్వేలు బై ఎలక్షన్ అయితే ఏమి, కుప్పం అయితేనేమి, అదేవిధంగా కర్నూలులో నంద్యాలలో అయితే ఏమి, మా ఎమ్మెల్యేని ఒక బ్రాండ్గా వాడుకున్నారు. ఎలా అంటే, నువ్వు వస్తేనే మాకు ఇక్కడ మీటింగ్లు పెట్టాలి. ఓకే, మా ఎమ్మెల్యే కాదు, ఏదో మినిస్టర్ వస్తుంది, మనం తిరగదాము, పాపము ప్రజల్లో వైఎస్ఆర్సీపీ తీసుకెళ్దాము అని పాపం ఆయన కష్టపడి తిరిగినాడు. మమ్మల్ని అంతా కూడా తిప్పినాడు, రావాలా మీరంతా జగన్మోహన్ కష్టపడాలని. సంతోషం, మంచి పార్టీలో ఉన్నాము, తిరుగుతాము, చేస్తామని. సరే, 2019 నుంచి ఆయన ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. చిత్తూరులో ఎలాంటి ప్రశాంత వాతావరణం 5 సంవత్సరాలు ముగియడం జరిగింది. 2024 వచ్చేసరికి సరే టికెట్ లేదన్నారు, సంతోషం. అదే రోజు నీకు రాజ్యసభ ఇస్తాము, మీరు టికెట్ లేకపోయినా పర్లేదు, మీకు అంతకు మించి పదవి ఇస్తాము, నేను ఢిల్లీలో చూడాలనుకుంటాను, ఆంధ్రాలో కాదని చెప్పి సీఎం మా ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. సరే, మేము సంతోషపడ్డాం. వైఎస్ఆర్సీపీలో ఎవరు వచ్చినా మేము గెలిపించాలి, తప్పకుండా గెలిపిస్తాము కూడా. సరే, ఇంకా రాజ్యసభ ఇస్తానని ఆశ పెట్టి టీవీలో అనౌన్స్ చేసి అందరికీ లాస్ట్ చివరికి అది ఏం జరిగిందో ఏమో తెలియదు. ఈ సమాజ వర్గానికి ఇస్తే ఓట్లు పడతాయో పడవో అనేసి అనుకున్నారేమో తెలియదు, కానీ ఇవ్వలేదు. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చెప్పి ఇవ్వకపోవడం అనేది తప్పు. జగన్మోహన్ గారు చెప్పారంటే చేస్తారని నమ్మకం నాకైతే ఉంది. ఇప్పుడు ఇంకా సమయం ఉంది, ఆయన చేస్తారని నమ్మకం అయితే నాకు ఉంది. తప్పకుండా ఆయన రాబోయే 2 రోజుల్లో ఆయన ప్రకటించాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. పూతలపట్టు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని కాణిపాకం పరిసర గ్రామాలైన చినకంపల్లి, వడ్రంపల్లిలో పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్తో కలిసి రెడ్డప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ 2019 ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో బలపడిందన్నారు. ప్రతి ఇంటికి నవరత్నాలు అందడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను ప్రజలు ఆదరిస్తున్నారని, ప్రతి గ్రామంలోనూ మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. 2019 ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూతలపట్టు నియోజకవర్గంలో అధిక మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మాకు చేస్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ పథకాలన్నీ పోతాయి కూడా సాయం చేయాలన్నా ఎమ్మెల్యే సారు ఎంపీ సారు చడిపోయా ముని నేను ఇక్కడ కాణిపాకం టెంపుల్ చైర్మన్ మోహన్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, లోకల్ స్థానిక సర్పంచులు, ఎంపీటీస్ అందరూ కూడా మా వెంబడి రావడం జరిగింది. గడప గడపకు ప్రోగ్రాంలో ప్రతి ఇంట్లో కూడా చాలా సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు ఏమి చెప్పనక్కర్లేదు నాయనా, మేము జగనన్నకు ఓట్లు వేస్తాము. ఎందుకంటే జగనన్న కూడా మేమంతా బాగుపడ్డాము, మా కుటుంబాలు బాగుపడ్డాయి, మా పిల్లోళ్ళంతా చదువుకుంటున్నారు, మాకు అమ్మఒడి ప్రోగ్రాం వస్తుంది, రైతు భరోసా వస్తుంది, మా ఎరువులు సకాలంలో ఇస్తున్నారు, పండిన పంట కూడా గిట్టుబాటు ధర ఇస్తున్నారు. మేము ఖచ్చితంగా ఇంకొకసారి జగనన్నకు ఓట్లు వేసి ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటే మా పథకాలన్నీ మాకు కంటిన్యూ అవుతాయి. వేరే వాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పినా వేరే వాళ్ళకు వేరే గుర్తుకు ఓటు వేయము, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తాము. మీరేమీ భయపడనక్కర్లేదు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వాళ్ళే ముందుకు వస్తున్నారంటే మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా 60 దినాల్లో ఎలక్షన్లు వచ్చేస్తున్నాయంటే ఈ దగ్గర సమయంలో ఓటర్లందరూ కూడా జగనన్నకు అనుకూలంగా జగనన్న పెట్టిన పథకాలన్నింటినీ మర్చిపోకుండా మేము తప్పకుండా సహాయం చేస్తున్నాం. వాలంటరీగా వాళ్ళే ముందుకు వస్తున్నారు. కాబట్టి దీనికంతా మా కోసమని, ఈ ప్రభుత్వం కోసమని కష్టపడి పనిచేసిన సెక్రటరీ సిబ్బంది అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి, స్థానికంగా ఉండే వైకాపా నాయకులు, సర్పంచులు అందరూ కూడా ఎంపీటీసీ కలిసి జగనన్న పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈసారి మటుకు ముందుసారి 19లో ఎలక్షన్ల కన్నా ఈసారి ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా పూతలపట్టు నియోజకవర్గంలో దానికన్నా రెట్టింపు ఓట్లు వస్తాయన్నట్లు ఏమాత్రం సందేహం లేదు. ఇంకా మాకు గిట్టిన వాళ్ళు కొన్ని అందరూ, ఎందుకంటే అన్ని పార్టీలు ఒకటి అయిపోతున్నాయి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే జగనన్న అంటే అందరికీ భయం, సింహస్వప్నం అయిపోయింది. జగనన్న మళ్ళీ గెలిచిపోతున్నాడు, మేము ఏమి చేయాలనేసి అన్ని పార్టీలు కలిసి ఏదో చేయాలనుకుంటుంది. వాళ్ళ ఆటలు ఏమి సాగవు. జగనన్న సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి వేరే పార్టీల మీద పొత్తులు పెట్టుకుంటే దానికి ఆయన ఎక్కడా పోలేదు. వీళ్ళు ఎన్ని పార్టీలు వచ్చినా పొత్తులు పెట్టుకుని ఆ పొత్తులతో గెలుస్తామనుకుంటున్నారు. సత్తాలేనోడు ఎంత నడుస్తాడు, ఎంత పెరుగుతాడు, కుంటోడు ఎక్కడ పెరుగుతాడు చెప్పండి. ఆల్రెడీ కుంటుపడిపోయింది తెలుగుదేశం పార్టీ. మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా సమస్యలపై ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం జీవోను విడుదల చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్యం ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు జీవోను విడుదల చేయాలని సోమవారం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ విభాగం కార్మికులు సమస్యల పరిష్కారం కానందున రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేయడంతో ప్రభుత్వం స్పందించి రాష్ట్ర కార్మిక సంఘం నాయకులను చర్చలు ఆహ్వానించి చర్చించిన తర్వాత ప్రభుత్వం కార్మికులకు కొన్ని హామీలు ఇచ్చి మినిట్స్ ఒప్పందం చేసుకున్నదని, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని జీవో ద్వారా విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యానికి, ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు జీవోలను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ నాయకత్వంలో నల్ల బ్రాడ్జీలు ధరించి నిరసన చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కె మణి, రమాదేవి, రఘు, లతారెడ్డితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సురేష్, జయశంకర్, సుగుణ, సుభాష్ని, చిత్ర, పరదేశి, వినోద్, శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలకి అదేవిధంగా ప్రభుత్వానికి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ఒప్పందం ప్రకారం మీకు జీవోలు వెంటనే విడుదల చేస్తామని ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కూడా జీవోని విడుదల చేయలేదు. ఆ జీవోని ఎందుకు విడుదల చేయలేదనేది మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అందుకే వెంటనే మీరు ఏదైతే ఒప్పుకున్నారో మాకు జీతభత్యాలు కానీ రాయితీలు కానీ ఏదైతే ఒప్పుకొని అగ్రిమెంట్ అయిందో ఆ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి జీవోని వెంటనే విడుదల చేయాలనేసి ఈరోజు నల్ల బ్యాటరీలతో నిరసన తెలియజేస్తున్నాం. 13వ తారీఖు నల్ల బ్యాటరీలతో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపడతాను. కాబట్టి ఈ రక సమస్యల్ని, ఈ జీవోను వెంటనే విడుదల చేయకపోతే భవిష్యత్తులో
పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తిరుపతి జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ఎస్పీ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికలను స్వేచ్ఛగా జరిగేలా చూస్తామన్నారు. టీమ్గా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. పుణ్యక్షేత్రమైన తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారికి శిక్షలు పడేలా చూస్తామన్నారు. టైమ్స్లో నా మెయిన్ ప్రయారిటీ టాప్ ప్రయారిటీ ఉంటుంది ఈ స్మూత్ కండక్ట్ ఆఫ్ అప్కమింగ్ ఎలక్షన్స్. సో రాబోయే ఎలక్షన్స్ ఏం ఇబ్బంది లేకుండా, ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో యాజ్ ఏ విజువలైజ్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అది నేను దాని మీద చాలా ఫోకస్ పెడతాను. సో దానికి మొత్తం ప్లానింగ్, బందోబస్త్ స్కీమ్స్, క్రిటికాలిటీ, వల్నరబిలిటీ మ్యాపింగ్, ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఎలా ఉండాలి, ఏమేం లాస్ట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి ఇంపాక్ట్ ఇప్పుడు ఉండొచ్చు, అవి అన్నీ స్టడీ చేసి దెన్ ఇంకా స్టెప్స్, ఫర్ ఎగ్జాంపుల్ బైండింగ్ ఓవర్ ఆఫ్ ట్రబుల్ మాంగర్స్, డిపాజిట్ ఆఫ్ ఆర్మ్స్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్స్, ఇవి అన్నీ చక్కగా చేసి స్మూత్గా ఎలక్షన్స్ నడిపించాలి అలాంగ్ విత్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. అది నా మెయిన్ గోల్ ఉంటుంది. దాంతోపాటు ప్రపంచంలో తిరుమల ఒక హైలీ ఇంపార్టెంట్ ప్లేస్, చాలా ఫేమస్ ప్లేస్. అది చాలామంది పిల్గ్రిమ్స్ ఇక్కడ చాలా ఆశలతో వస్తారు. డిఫరెంట్ చాలా హెవీ ఫుట్ఫాల్ ఉంటుంది ఇక్కడ. సో మన పిల్గ్రిమ్స్ది సేఫ్టీ, సెక్యూరిటీ, ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళకి కూడా, ప్లస్ లోకల్ పబ్లిక్ ఇక్కడ తిరుపతిలో ఎవరు ఉంటారు వాళ్ళకి కూడా ఏం ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం ఎలా స్మూత్గా ఇవి అన్నీ చేయగలుగుతాము, అది కూడా నా చాలా ఫోకస్ ఉంటుంది. ఇక్కడ చాలా బందోబస్తులు కూడా ఉంటాయి, బికాజ్ ఇంత పెద్ద టెంపుల్ ఇక్కడ కాబట్టి చాలా డిఫరెంట్ ఫంక్షన్స్ ఇక్కడ ఆర్గనైజ్ అవుతాయి. అప్కమింగ్ డేస్లో రథసప్తమి కూడా ఉంది. సో అవి కూడా ఎలా స్మూత్గా మనం చేయగలుగుతాము దాని మీద కూడా చాలా హెవీ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ చాలా కంట్రోల్లో ఉండాలి, అది నా బిలీఫ్ ఉంది. సో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మన దగ్గర హిస్టరీ షీటర్స్ ఎవరు ఉన్నారు, రౌడీ షీటర్ ఉండొచ్చు, సస్పెక్ట్ షీటర్ ఉండొచ్చు, బ్యాడ్ క్యారెక్టర్స్ అందరూ ఎవరు ఉన్నారు వాళ్ళది కూడా రివ్యూ చేసుకోవడం, వాళ్ళ మీద యూఐ కేసెస్ ఉన్నాయా, యూఐ కేసు ఉంటే అది పీటీ పెండింగ్ ట్రయల్కి వెళ్ళాలి, పెండింగ్ ట్రయల్ ఉంటే అది కన్విక్షన్ దాకా పర్స్యూ చేయాలి, వాళ్ళకి శిక్ష పడేలాగా మనం పర్స్యూ చేయాలి. అలాంటి కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి మన గ్రిప్లో పెట్టడానికి అది కూడా దాని మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఇంకా ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు షీట్స్ ఓపెన్ చేయడానికి, అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ ఉంటుంది కి ప్రజల సేవ మనం మంచిగా చేయాలి, అది నా మెయిన్ ఆబ్జెక్టివ్. సో పర్టిక్యులర్లీ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరు ఉంటారు, మేబీ విమెన్ ఉండొచ్చు, పువర్ ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీస్ ఉండొచ్చు, ఓ పెద్దవాళ్ళు ఉండొచ్చు, సీనియర్ సిటిజన్స్, ఎనీబడి హూ ఈస్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ వల్నరబిలిటీ, వాళ్ళకి ఇంకా సేఫ్ గార్డ్ ఎలా చేయాలి దాని మీద కూడా నా దృష్టి ఉంటుంది. సో అది నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ ఎస్పీగా పని చేసినప్పుడు. మన ఫోర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా బాగా పని చేయాలి, ఎనీ ఇండిసిప్లిన్ లేకుండా, ఎనీ రాంగ్ డూయింగ్ లేకుండా దాని మీద కూడా ఫోకస్ ఉంటుంది. దాంతోపాటు మన అడ్మినిస్ట్రేటివ్ డే టు డే ఫంక్షనింగ్ అది స్మూత్ ఉండాలి, అది ఎలా మనం స్మూత్గా నడిపించాలి. మన మెన్ వెల్ఫేర్ ఇష్యూస్లో కూడా నేను ఫోకస్ పెడతాను. తమ తాతల కాలం నుంచి అనుభవంలో ఉన్న తమ భూమిని శ్మశాన భూమిగా చెబుతున్న చిత్తూరు డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆర్ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గుడిపాల మండలం బసవపల్లి గ్రామానికి చెందిన నిరుపమ శాంసన్ కుటుంబ సభ్యులకు కోరారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శాంసన్ సోదరుడు సైమన్ మాట్లాడుతూ చిత్తూరు రూరల్ మండలం
92 అనుపల్లి రెవెన్యూ లెక్కల దాఖల సర్వే నెంబర్లు 167/1 A2 B3 C4 D సర్వే నెంబర్లలో తమకు మొత్తం 43 సెంట్ల వ్యవసాయ భూమి ఉందన్నారు. 2006 నుంచి సంబంధిత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నామని పేర్కొన్నారు. అయితే తమ పొలానికి సమీపంలో ఉన్న విజయనగరం గ్రామానికి చెందిన మురళి రాజ్ కుమార్ చిట్టిబాబు ప్రోద్బల్యంతో తమ భూమిని శ్మశాన భూమిగా మండల అధికారుల ద్వారా చెప్పిస్తూ ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని వాపోయారు. ఈ క్రమంలోనే గత శనివారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతదేహానికి చిత్తూరు మండల రెవెన్యూ అధికారుల సహకారంతో తమ పొలంలోనే దహన సంస్కరణలు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత భూమిపై హైకోర్టులో కేసు నడుస్తోందని ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలియజేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఉమ్మడి కుటుంబంలో తమకు స్థలం చాలకపోవడంతో సంబంధిత 43 సెంట్లలో ఇల్లు కట్టుకోవాలని తాము నిర్ణయించుకున్నామని, అయితే విజయపురం గ్రామస్తులు రెవెన్యూ అధికారులు తమను ఇల్లు కట్టుకోనివ్వకుండా అడ్డుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే జరిగిన సంఘటనపై ఈ నెల 8వ తేదీన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. అదేవిధంగా తన అనుభవంలోని భూమి రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్న చిత్తూరు డిప్యూటీ తహసీల్దార్తో పాటు ఆర్ఐలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నుంచి నోటీసులు జారీ చేయించినట్లు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమ భూమి సమస్య పరిష్కరించాలని వారు కోరారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో DHPS జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజన్ బాధితులు పాల్గొన్నారు. 43 సెంట్లు ఉంది సార్ మన ఒరిజినల్ పట్ట. లాస్ట్ ఇయర్ ఆ ల్యాండ్ని వేరే వాళ్ళు అడిగితే మేము ఇవ్వలేము అని చెప్పిన వెంటనే మరుసటి వారమే దాన్ని ఆపోజిట్లో మీకు కిరణ్ అని DT గారు లాస్ట్ ఇయర్ ఉన్న ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు, MRO ఇన్ఛార్జిగా. MRO లేకపోతే ఆయన వచ్చి మీకు 20 సెంట్లు ఇచ్చుండారు దీనికి అటని చెప్పి దానికి సబ్డివిజన్ చేయలేదట అన్న వెంటనే దాని సబ్డివిజన్ ఇప్పుడు పోయిన సంవత్సరం నేను కోర్టుకి వేస్తే దాన్ని సబ్డివిజన్ చేసినారనేసి అప్పదని చెప్పి మా ల్యాండ్లోనే దాన్ని బాడీని తీసుకొచ్చి చేసినారు. నేను పోయిన 1 ఇయర్ ముందు నేను కోర్టుకి వేసిన హైకోర్టులో ఉన్న వల్ల మళ్ళీ కూడా నేను ఇస్తే 2 రిట్ వేస్తే కూడా వాళ్ళు ఏమి సమాధానం లేకుండా వాళ్ళు చేసి మా ల్యాండ్లోనే భూమిలోనే 8వ తారీఖునే కలెక్టర్ గారికి ఇస్తే ఇమీడియట్గా కలెక్టర్ గారికి జేసీ గారు MROను పిలిపించి దీని ఏం రెడీ చేసి మీరు బౌండ్ ఫిక్స్ చేయండి అని చెప్తే నేను మీకు న్యాయం చేస్తానని MRO చెప్తే మీకు అర్జీ ఇచ్చి మీకు దాని ప్రకారం నేను పిలిపిస్తానని వెంటనే RI సంతోష్ VRO మున్రత్నం ఆయన ఇంకొక ఆయన DT గారు కిరణ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఫోన్ చేసి మీరు అక్కడే వేయండి మేము చూసుకుంటామని చెప్పి శనివారము దాని 7 గంటల వరకు ఉండి వాళ్ళ ఎదురులోనే మా ల్యాండ్లోనే ఒరిజినల్ పట్టాలనే దాని బాడీని పూర్తి చేసినారు. మాకు న్యాయం కావాలా అడిగితే కొట్టి మా దగ్గర వీడియోలు కూడా ఉంది, దౌర్జన్యం చేసినారు. వాళ్ళ పైన దగ్గర వీడియోలు ఉంది, ఫోటోలు ఉంది చెప్పి మమ్మల్ని దౌర్జన్యం చేసి కొట్టి మా మామను కూడా కొట్టినారు. కొట్టి 7:30 వరకు అక్కడే ఉంటే వాళ్ళు మరి శవాన్ని అక్కడే పూర్తి చేస్తున్నారు. మా ల్యాండ్ మాకు కావాలి, మా ల్యాండ్లోనే ఇప్పుడు అక్కడ ఉన్న డీకేటీ పట్టా లేదు, గవర్నమెంట్ ల్యాండ్ ఉండింది అక్కడ, అదంతా హైవేకి వెళ్ళిపోయింది. వంకపరుపుకు మా ల్యాండ్తో ఉండేది హైవే కానుకొని ఉంది. దాన్ని ఎట్టానా దాన్ని డిస్టర్బ్ చేయలేసి మా ల్యాండ్ డిస్టర్బ్ చేయలేసి మాకు ఎక్కడ ల్యాండ్ లేదు. ఇల్లు కట్టుకోవాలా, మేము 4 ఉన్నాము. ఇల్లు కట్టుకోవాలంటే దాన్ని మా ఎదురుగానే మా ల్యాండ్కి ఎదురుగానే బాడీని పూర్తి చేస్తున్నారు. దయచేసి న్యాయం చేయండి, వాళ్ళపైన చర్య తీసుకోండి, మాకు న్యాయం చేసి మాకు ల్యాండ్ని ఇప్పియాలా. దాని వెనకాల 1 ఎకరా ఉంది, దాన్ని వదిలేసి మేము చెప్తే కూడా అక్కడ ఇచ్చేది లేదు, మేము చాలా దూరంగా ఉంది అట అనేసి వాళ్ళు కావాల్సి మా ల్యాండ్ ఎదురుగానే వేస్తూ ఉన్నారు, మా ల్యాండ్లన్నీ వేసేస్తున్నారు. దయచేసి దీనికి న్యాయం చేసి కలెక్టర్ గారు కానీ అందరూ న్యాయం చేసి దీనికి ఎవరు సవాల్ చేస్తున్నారు వాళ్ళపైన చర్య తీసుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. తిరుపతి రాజధాని కావడం తథ్యమని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఎన్నడో తిరుపతి రాజధాని అవుతుందని కాలజ్ఞానం చెప్పారని తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమకు కావాల్సింది రాళ్ళు కాదని రాజధాని అని అన్నారు. తిరుపతిలో జరిగిన పార్లమెంటు ఉప ఎన్నికల్లో పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదేనని, కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి రాష్ట్రపతి పరిపాలన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. షర్మిలమ్మ రాష్ట్రానికి కాబోయే మహిళ ముఖ్యమంత్రిని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి దేవుడు పంపిన దూత అని కొనియాడారు. తాను ఇచ్చాపురం నుండి చిత్తూరు వరకు పర్యటించారని, ప్రతి చోట మహిళలందరూ షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, అలాగే ప్రజలందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అయ్యా, ఇప్పుడు వైఎస్ కూడా మావాడే, కాంగ్రెస్ వాడే, కాంగ్రెసే చేసింది ఆయన ముఖ్యమంత్రి. కొన్నాళ్ళు విజయభాస్కర్ రెడ్డి గురించి మాట్లాడేవాళ్ళు, కొన్నాళ్ళు జనార్దన్ రెడ్డి గురించి, కొన్నాళ్ళు చెన్నారెడ్డి గురించి. ఇది మామూలు సహజం. మరి రాబోయే పెళ్ళైన తర్వాత ఆమె స్పీచ్ల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు పెళ్లి ప్రిపరేషన్స్లో ఉన్నారు, అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఇనిషియల్ స్టేజెస్ కదా, తండ్రి అంటే అభిమానం, మాకు కూడా ఆయన ఫ్రెండు. మరి ఇందిరాగాంధీ వస్తుంది ఆ పిక్చర్లోకి. సోషల్ మీడియాలో షర్మిలపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది, దాన్ని ఖండిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం యాక్ట్ చేయబోతుంది? షర్మిలం పైన ఈగ వాలినా కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఆయన యాత్రలో ఉండి కూడా రాహుల్ గాంధీ దాన్ని కండెమ్ చేశాడు, మీ అందరం కండెమ్ చేస్తున్నాం. షర్మిలమ్మ ఇప్పుడు మా బిడ్డ, ఆమె మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకురాలు, ఆయనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. నేను రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎయిర్పోర్ట్ వస్తే పోయేవాడిని కాదు. నిన్న వెళ్ళాను, నేను ఎయిర్పోర్ట్కి పోయి ఆమె రిసీవ్ చేసుకున్నాను. మరి అంతేకాదు, రాజశేఖర్ రెడ్డికి నేను ఒక్క ఫ్లెక్సీ పెట్టలా. నిన్న మొత్తం ఫ్లెక్సీలు 100ల సంఖ్యలో నేనే పెట్టించా, నేనే ప్రింట్ చేయించా. ఈయన పోయి ఆయన చేత పోయి కల్పించా. కారణం ఏంటంటే, మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆ అమ్మ వచ్చింది, ఆదుకునేదానికి వచ్చింది. మేము ఆమెని చాలా చాలా గౌరవంగా, చాలా సహృదయంగా మేము ఆహ్వానిస్తున్నాం. రాత్రి 9 గంటల వరకు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా. రాజశేఖర్ రెడ్డి ఎన్నోసార్లు 100ల సార్లు వచ్చి ఉంటాడు, నేను అసలు పట్టించుకోలేదు. నేను వెళ్ళి ఆమెని సాదరంగా సాగనంపించి, అమ్మ హ్యాపీ ల్యాండింగ్ అని చెప్పి పంపించాను. మేము ఆమెను గౌరవిస్తున్నాం మనస్ఫూర్తిగా. నేను ఒకటి అనుకున్నాను, రాజశేఖర్ రెడ్డితో నాకు గ్యాప్ ఉంది, వాళ్ళ బిడ్డతో నాకేం చిన్న, నా కూతురుతో సమానం అని నేను ఆమెను చాలా గౌరవిస్తాను. ఇంకో ఈమె కూడా ఉంది, ఈమె ఎందుకు రాకూడదు? పెద్ద రీజన్ వాడి నుంచి వచ్చింది, పరిస్థితులు ప్రభావం. అయ్యా, ఇంకేమైనా ప్రశ్నలు అడుగుతారా రాజుగారు? ఇంకొకటి ఏదన్నా అడగండి. సారీ, నేను కావాలనే 10 గంటలకు పెట్టాను ఈరోజు. ఎందుకనంటే రాజధాని వార్త పోవటం లేదు జనాల్లోకి. అందుకొరకే నేను 11 గంటలంటే లంచ్ బ్రేక్లు ఎన్ని వస్తాయని చెప్పి ముందుగానే 10కే మొదలు పెట్టాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.